హలో 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 మాట్లాడేది గోపి గారేనండి? అవునండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అది ఒక వీడియో ఒకటి వచ్చింది నాకు, ఆ, ఆ. అందుకని ఫోన్ చేశాను. ఏ వీడియో అండి? అది సనాతన ధర్మం గురించి వీడియో ఒకటి వచ్చింది. మా ఫ్రెండ్ ఒకళ్ళు షేర్ చేశారు. మీరు క్రైస్తవులా? లేదన్న, ఆ, అంటే కన్వర్ట్, ఆ? క్రైస్తవులే. మీరు క్రైస్తవులే. చెప్పండి చెప్పండి. అది ఒక వీడియో సో కొంచెం కట్ అయిపోతుందండి. అది హలో. మా ఫ్రెండ్ ఒకళ్ళు వీడియో షేర్ చేశారన్న. ఓకే. అది విన్నా. అది కొంచెం సనాతన ధర్మం గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, ఉమ్. దాంట్లో ఏమన్నా చెప్పగలుగుతారని చెప్పేసి అడుగుదానికి ఫోన్ చేసిన. సనాతన ధర్మం గురించి చెప్పాలా? ఆ, అంటే అర్థం కాలేదు నాకు. అంటే సనాతన ధర్మం తరపున మీరు మాట్లాడుతున్నారు కదా. ఎవరు చెప్పారు నేను సనాతన ధర్మం తరఫున మాట్లాడుతున్నాను? నేను పాస్టర్గా 10 సంవత్సరాలు చేసి ఉమ్, బైబిల్ అంతా చదివి నాకు విరక్తి కలిగి బయటకు వచ్చాను అన్నమాట. ఎక్కడి నుండి? క్రైస్తవుల నుండా? పాస్టర్గా పాస్టర్. క్రైస్తవం నుంచి కాదు. పాస్టర్ అంటే ఎవరు క్రైస్తవంలో ఉంటాడా లేదా హిందూ ధర్మంలో ఉంటాడా పాస్టర్ అనేవాళ్ళు? ఆ, ఐ- ఉమ్, ఆ, ఉమ్. చెప్పండి చెప్పండి, ఉమ్. మీ డౌట్ ఏంటి? అంటే మీరు సనాతన ధర్మం గురించి చెప్తున్నారు కదా, మాట్లాడుతున్నారు కదా. అంటే నాకు కొన్ని నచ్చినాయి దాంట్లో, అందుకని దాని గురించి మాట్లాడుతున్నాను. అదేనన్నా, అదేదో ఉమ్, కొంచెం క్లారిటీగా చెప్తే మేము వింటాం కదా అని నేను అడుగుతున్నా. పర్లేదు. మీరు క్రైస్తవులా? అవునన్నా, అవునవును. క్రైస్తవులకి ఏం పని సనాతన ధర్మంతో? అంటే మీరు పాస్టర్గా 10 సంవత్సరాలు చేశానని, మరి దాంట్లో నచ్చి మీరు వచ్చేసాను అంటున్నారు కదా. ఇప్పుడు మీకు లాగానే వీడిని కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చుగా. ఎవరు రమ్మన్నారు అసలు మిమ్మల్ని? నేను దేంట్లో? సిన్సియర్ గా ఏం సలహా చెప్తానంటే, క్రైస్తవ మతస్థులు క్రైస్తవంలోనే ఉండండి, బయటికి రావద్దు. ఉమ్, నా సిన్సియర్ సలహా. ఎందుకంటే మీరు ఫస్ట్ ఈ మతం నచ్చకాక దాంట్లోకి వెళ్ళింది. అంటే హిందూ దేవుళ్ళు ఏం చేయలేరు, క్రైస్తవులోకి వెళ్తే మా యేసు మొత్తం చేస్తాడని నమ్మకంతో కదా మీరు వెళ్ళింది. అన్నా ఒక్క మీరు నిమిషం. నమ్మదు. ఒక్క నిమిషం, మీరు నమ్మకంతో వెళ్ళారా బైబిల్ చదివి వెళ్ళారా? అట్లా కాదు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క ఉమ్, నిమిషం. ఉమ్. ఫస్ట్ మీరన్నా మాట్లాడండి, నేను వింటాను. లేకపోతే అదే నేనన్నా నా ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఇది ఒక్కటే, ఏం లేదు. మీరు బైబిల్ మొత్తం చదివి యేసయ్య మీద నమ్మకంతో ఆ మతంలోకి వెళ్ళారా? లేదా మీ తాతలు కానీ ముత్తాతలు ఎవరైనా సరే, లేదా మీకు ఏదో మంచి జరిగిందని ఆ మతంలోకి వెళ్ళారా? ఈ రెండిట్లో దేనికైనా ఆన్సర్ చెప్తే తర్వాత మనం మాట్లాడదాం. సరే, మీరు క్వశ్చన్ వేశారు కదా. ఉమ్. ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను చెప్తాను. నేను కూడా ఒక క్వశ్చన్ వేస్తాను, దానికి మీరు తప్పకుండా 100% తెలిస్తే చెప్తాను, దాన్నే ఉంది. ఇప్పుడు మీరు 10 సంవత్సరాలు ఫాస్ట్ గా చేసి దాంట్లో నుంచి బయటకు వచ్చేసాను అన్నారు కదా. ఫస్ట్ నేను అడిగిన ప్రశ్న నిన్ను, దానికి సమాధానం రావాలి బ్రదర్. ఓకే అన్న, నేనేమంటానంటే మీరు క్వశ్చన్ వేశారు, మీ దానికి నేను ఆన్సర్ చెప్తాను. కరెక్టే కాదని నేను అనట్లా. కాకపోతే నేను కూడా క్వశ్చన్ వేసి మీకు ఉంచుతాను, మీరు దానికి నాకు ఆన్సర్ చెప్పారు. నేను మీరు అడిగిన దానికి అదేంటి, ఆన్సర్. ఫస్ట్ నేనే కదా అడిగింది. అవునన్నా, ఫస్ట్ మీరు ఇప్పుడు అడిగారు. దీంట్లో కాదు, దీంట్లో గ్రంథం ఆధారంగానే, గ్రంథం చదివిగానే ఏమన్నా చెప్పాలా? లేకపోతే బైబిల్ తిరగేసి నేను అడిగిన ప్రశ్న బైబిల్ వచ్చి తిరగేసి అది ఎక్కడుందో తెలియదన్నా, ఆ డీటెయిల్స్ అన్ని నాకు తెలియదన్నా, నువ్వు అడిగిన దానికంటే పర్వాలేదు. ఇది నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను అడిగింది. అన్నా, మీరు అడిగింది కరెక్టే కాదు నేను అనట్లేదు. మీరు క్వశ్చన్ వేసారు, మరి ఆన్సర్ చెప్పు. నేను చెప్తానంటున్నా, నేను చెప్పనని అంటలా. నాకు చెప్పు, ఫస్ట్ చెప్పు. మీరు బైబిల్ చదివి మతం మారారా, యేసు మంచి చేశాడని చెప్పి మతం మారారా? మా తాతల కాడి నుంచి అయితే అన్న, యాక్చువల్లీ రియల్ చెప్పాలంటే మా తాతల కాడి నుంచి అయితే క్రిస్టియన్సే. క్రిస్టియన్సే. ఎందుకు వెళ్ళారు? మా తాతల కాడి నుంచి అయితే నాకైతే తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు దగ్గర నుంచి క్రిస్టియన్సే. సరే, ఓకే. మీరు బైబిల్ చదివారా మరి? నేను చదివాను అన్న. అంటే మొత్తం చదవాలా, నాకు తెలిసిన కొంతవరకు చదివాను. సరే, ఓకే. కొంతమంది ఇప్పుడు నీ డౌట్ ఏందో అడుగు, పర్వాలేదు ఇంకా. ఇప్పుడు మీరు 10 సంవత్సరాలుగా నేను ఫాస్ట్ గా చేసి నేను బయటకు వచ్చేసాను అని అన్నారు కదా. మరి 10 సంవత్సరాలుగా ఫాస్ట్ గా చేసినప్పుడు మీకు దీంట్లో ఉన్నటువంటి రహస్యం గాని, రుచి గాని మీకు ఏమీ అనిపించలేదా? మంచి ప్రశ్న అడిగావు తమ్ముడు, చక్కని ప్రశ్న. అయితే ఎగ్జాంపుల్స్ తో నా సమాధానం చెప్తాను. చాలా మంది నక్సలిజంలో వినాలి తమ్ముడు, నువ్వు వినాలి. అడిగావు కదా, నన్ను చెప్పు, నా వర్షం చెప్పుకొని అవకాశం ఇవ్వు, ఓకే భయ్యా. మధ్యలో దూరం ఉండ. చాలా మంది నక్సలైట్లు ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు నక్సలిజంలో చేసిన తర్వాత
మాకు ఇది వద్దు అని చెప్పి బయటకు వచ్చిన వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. అలానే తమ తమ వృత్తుల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకుంటూ కూడా లేదా ప్రైవేట్ ఉద్యోగాలు చేసి ఈ జీవితం కానీ ఇవన్నీ మాకు వద్దు, ప్రశాంతంగా మేము పొద్దు బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే బైబిల్ మొత్తం కంఠస్థం పట్టిన తర్వాత, బైబిల్లో లోతైన అంశాలు తెలుసుకున్న తర్వాత ఇది నాకు పనికిరాదు, ఇదంతా కూడా అబద్ధం అని చెప్పి నేను తెలుసుకోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఏంటి పాస్ట్ గా చేస్తాను 10 సంవత్సరాలు పట్టిందా? అంటే అంతకుముందు మీరు హిందువా? ఫస్ట్ నేను హిందువు తమ్ముడు. అవును. తర్వాత ఏం చేశానంటే, ఫస్ట్ డైరెక్ట్ పాస్టర్ అవ్వలేదు నేను. మీరు అదే ఇక్కడ అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, అన్నాను డైరెక్ట్ పాస్టర్ అయ్యావా మధ్యలో ఏమన్నా అని అడగాలి. అంటే మన క్వశ్చన్ వేసిన తర్వాత మొత్తం ఆన్సర్ మీ దగ్గర నుంచి రావాలి కదా. అదే చెప్తున్నాను. ఫస్ట్ నేను ఏం చేశానంటే డిగ్రీ తప్పాను తమ్ముడు. డిగ్రీ తప్పి గాలి తిరుగుతున్న సమయంలో ఒక పాస్టర్ కనపడి, గాలి తిరుగుతావు, రోజు మా చర్చికి వచ్చి పని చేయి, ఏదో ఒకటి చేసుకో. అప్పుడు నాకు కొంచెం ఎలక్ట్రికల్ వర్క్ వచ్చు అనమాట. ఈ కరెంటు స్విచ్ బోర్డులు బిగించడం ఈ సరదాగా నేర్చుకున్నా. ఆ సమయంలో పాస్టర్ పరిచయం అంటే నేను చిన్నప్పుడు నేర్చుకున్నా. 10th క్లాస్ నుంచి ఆ స్విచ్ బోర్డులు బిగించడం, లైటింగ్ బిగించడం, ఫ్యాన్లు బిగించడం అట్లా మీరు పట్టుకున్నారు. ఒక వర్క్ అనేది మీరు పట్టుకున్నారు. ఇక ఆయన చర్చిలో ఏంటంటే కొంచెం పెద్ద చర్చి అనమాట. 8 ట్యూబ్ లైట్లు, 6 ఫ్యాన్లు ఉంటాయి అనమాట. అయితే కొంచెం ఆయనకి అప్పుడప్పుడు కరెంట్ రిపేర్స్ చర్చికి వెళ్తుండేవాడిని. అలా ఎప్పుడు సందర్భంలో ఆయన ప్రేయర్ లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి నుంచుండేవాడిని పక్కన. ఎందుకంటే ప్రేయర్ జరుగుతుంది కదా, మనం డిస్టర్బ్ చేయకూడదు కదా. ఇంకా అలా అలవాటు అయిపోయాడు పాస్టర్ గారు. డబ్బులు ఒక్కోసారి ఇచ్చేవాడు, ఒక్కోసారి ఇంకా ఈ నెల రాలేదు నాన్న మన ఖర్చులు రాగానే ఇస్తా అని చెప్పాడు. పాపం డబ్బులు ఇచ్చేవాడు నిజాయితీకి. ఆయన మోసం చేశాడని చెప్పను నేను. తర్వాత కొంచెం బైబిల్ నేర్చుకుంటామని అడిగితే నేర్చుకుంటాను పాస్టర్ గారు అని చెప్పా. అలా ఫస్ట్ నుంచి కూడా ఆయన ఫస్ట్ నాకు నేర్పింది ఏంటంటే 4 సువార్తలు చదువుకో ఇంట్లో కూర్చొని. బైబిల్ మొత్తం చదవకు, నీకు అర్థం కాదు. పాత నిబంధన వేరు, కొత్త 2 ఉంటాయి. 4 సువార్తలు చదువు, నీకు అర్థమైతాయి అని చెప్పారు. సరే, దాంట్లో యేసు ప్రభు గురించి ఉంటది, మొత్తం చదువుకో అంటే. ఆయన ఇచ్చిన బైబిల్ ఏంటంటే యేసు క్రీస్తు మాట్లాడిన వాక్యాలు రెడ్ ఇంక్ లో ఉంటాయి. మిగతా వాళ్ళు మాట్లాడిన దాన్ని బ్లాక్ కలర్ లో ఉంటాయి. ఆ బైబిల్ తెచ్చుకున్నా నేను. ఆయనే నాకు స్పెషల్ గా ఎక్కడి నుంచో తెప్పించి ఇచ్చాడు. సరే, చదువుకుంటున్న క్రమంలో నేను కూడా ఆయన చెప్పిన మన యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు, మన పాపాలను క్షమిస్తాడు, ఆయన రక్తం కార్చాడు, ఈ ప్రపంచంలో మన కోసం రక్తం కార్చిన వాళ్ళు ఎవరూ లేరు, మన పాపాలకు ఆయనే బలైపోయాడు అని చెప్పి చాలా చెప్పారు అనమాట. నేను ఇన్స్పైర్ అయిపోయాను అనమాట. అప్పుడు అబ్బా నిజమే కదా, హిందూ దేవుళ్ళు ఒక్కళ్ళు కూడా మన కోసం రక్తం కార్చిన వాళ్ళు లేరు, మన పాపాలు భరించే వాళ్ళు లేరు అని చెప్పి కొంచెం నేను వింటూ ఆయన మాటలకు లోబడిపోయాను అనమాట. లోబడిపోయిన తర్వాత ఫస్ట్ ఆయనకి కొంచెం హెల్ప్ గా ఉండేవాడిని. కానుకలు పెట్టి పట్టుకోవడం, ఆ కానుకలు ప్రేయర్ అయిన తర్వాత ప్రతి సండే కూడా కానుకలు పెట్టి తీసుకుని అలా అందరి దగ్గరికి వెళ్ళి కలెక్షన్ చేసుకొని ఇవ్వటం, దానికి తర్వాత కానుకలు పెట్టే పాస్టర్ గారికి ఇవ్వడం, అలా చిన్న హెల్ప్ చేసేవాడిని. అలా చేస్తూ కొన్నాళ్ళకి ఒక 5 సంవత్సరాల తర్వాత నేను కొంచెం బైబిల్ నేర్చుకున్నా. వాక్యాలు మంచి వాక్యాలు నేర్చుకొని అందరికీ బోధిస్తున్నాను అనమాట. అలా ఒక 5 సంవత్సరాలు నేను మొత్తం 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు బోధించడం నేర్చుకుని ఇంకొక 5 సంవత్సరాలు అసిస్టెంట్ పాస్టర్ గా చేశా. ఆయన అన్నాడు, బాగా నువ్వు కూడా నేర్చుకున్నావు, ఇక్కడే కంటిన్యూ అంటే సరే పాస్టర్ గారు అని చెప్పి కంటిన్యూ అయ్యా. అయితే నేను ప్రేయర్ చేసేవాడిని చాలా మందికి, చేసి చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా సాల్వ్ చేసేవాడిని ప్రార్థనతోటి. అయితే ఒక అమ్మాయి ఏం చేసిందంటే, అన్న మా నాన్న కరెంట్ షాక్ కొట్టి చెయ్యి తెగిపోయింది అన్న. అంటే కరెంట్ షాక్ కొట్టడం చెయ్యి తీసేసారు, కాలిపోయింది, ప్రార్థన చేసి మా నాన్న చెయ్యి తెప్పివా అని అడిగింది. అప్పుడు ఆలోచించడం మొదలు పెట్టాను బ్రదర్. నేను ప్రేయర్ చేస్తే కడుపు నొప్పి తగ్గింది, కాలు నొప్పి తగ్గింది, నిజంగా యేసయ్య మహిమతోటే అనుకున్నాను. అనుకొని చెయ్యి ఎందుకు రాదు, ఇప్పుడు ఇన్ని మహిమలు చేసిన దేవుడు చెయ్యి ఎందుకు మలిపించడని ఒక ఆలోచన వచ్చింది నాకు. సరే అని చెప్పి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు మరి ఇతని చెయ్యి మొలవాలండి, మనం చేసే ప్రేయర్ అన్ని కూడా చాలా గట్టిగా, పిల్లలు పుట్టారు, నడవలేని నడిపించారు, కడుపు నొప్పి తగ్గింది, తలనొప్పి తగ్గింది, వాంతులు తగ్గినాయి, ఈ రోజు రకరకాల ప్రేయర్ వల్ల తగ్గినాయి అనమాట. సాక్ష్యాలు కూడా చెప్పారు మాకు, పిల్లలు కూడా పుట్టారని చెప్పి. మరి ఈ చెయ్యి ఎందుకు మొలవదు పాస్టర్ గారిని అడిగా. మొలవదు అంతే అన్నాడు. ఇప్పుడు నాకు ఆలోచన మొదలైంది, అదేంటి ఇన్ని చేసిన కార్యాలు చేసిన దేవుడు ఒక చెయ్యిని ఎందుకు మొలిపించలేడు అని ఒక ఆలోచన అప్పుడు మొదలైంది. సరే అని చెప్పి అప్పుడు నాలో మైండ్ లో నెగిటివ్ స్టార్ట్ అయింది అనమాట. ఇన్ని చేసిన మహిమల దేవుడు అది ఎందుకు చేయడు అని ఒక ఆలోచన మొదలైంది.
మొదలయ్యి బైబిల్ అంతా కూడా చదువుతూ వచ్చాయన్నమాట. ఇంకా అప్పటిదాకా చదవలేదు, ఓన్లీ 4 సువార్తలే చదివా. ఆ వాటిలోని చెప్తూ ఏదో పాత నిబంధనలు ఆయన 4-5 వాక్యాలు చెప్పాడు, అవి రాసుకుని అవి చెప్తున్నాను చర్చిలో. తర్వాత ఏం చేశాను, పాత నిబంధన అంతా చదివాను. చదివితే ఏముంది తమ్ముడు, అంతా అన్ని బూతులే పాత నిబంధనలో. చాలా బూతులు ఉన్నాయి. ఆ బూతులన్నీ కూడా నీకు చదివి వినిపించమంటే వినిపిస్తాను. అంత ఘోర, ఇదేంటి అసలు దైవ గ్రంథం ఎట్లా అవుతుంది, ఇన్ని బూతులు ఉన్నాయి, నాకే అసహ్యం కలుగుతుంది వినాలంటే. అసలు చర్చిలో ఆడవాళ్ళు కూడా వినలేరు, మరి ఇదేంటని చెప్పి పాస్టర్ గారికి నాకు చిన్న వాగ్వివాదం జరిగింది అక్కడ. ఏముంటుందంటే సళ్ళు పిసికించుకోవడం, నోట్లో పెట్టి చీకటం, అమ్మతో పనుకోవటం, అక్కతో పనుకోవడం, చెల్లెలతో పనుకోవడం, కూతురుతో పనుకోవడం, పెద్దమ్మతో పనుకోవడం, చిన్నమ్మతో పనుకోవడం, అందరితో పనుకోవడమే. ఎక్కడ సందర్భం అది? నువ్వు లైన్ లో ఉంటే మొత్తం నేను తీసి వివరిస్తాను నీకు. అదేనన్నా సందర్భం ఎక్కడో చెప్తే తీస్తా. ఉందా నీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉందా తమ్ముడు? నా దగ్గర ఉందా చెప్పన్నా. పరిశుద్ధ గ్రంథం ఆదికాండము 19:36. ఏందన్నా? ఆదికాండము 19:36. ఆదికాండం 19:36. అవును తమ్ముడు, అవును. ఆదికాండము 19:36. అవును తమ్ముడు. సందర్భం లోతు గురించి. అదేలే తమ్ముడు, అన్ని వద్దాం, అది ఒక్కటే పాయింట్ కాదు కదా తమ్ముడు. నా దగ్గర 36 వచనాలు ఉన్నాయి. అయితే ఇక్కడ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, సరే లోతు తప్పు చేశాడు, లేకపోతే లోతు కూతురు ఎవరో తప్పు చేశారు, వాళ్ళకి విధించిన శిక్ష ఏంది పాస్టర్ గారిని అడిగా. వాళ్ళకి ఎటువంటి శిక్ష పడలేదని చెప్పాడు. అప్పుడు నేను అడిగాను, అదేంటి పాస్టర్ గారు, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి ఎందుకు శిక్ష పడలేదు, దేవుడు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేశాడని అడిగా. ఆయన దగ్గర దానికి సమాధానం, నీకు సాతాను ప్రవేశించింది నీలో, ఇట్లాంటివన్నీ నువ్వు అడగకూడదు అన్నాడు. ఇక ఇట్లా మా ఇద్దరి మధ్య చిన్న వాగ్వివాదం జరిగి నేను అడిగాను, మరి పాస్టర్ గారు నుండి ఒక్క నిమిషం ఉండు తమ్ముడు, చిన్న రెఫరెన్స్ ఒకటి చూపిస్తాను నీకు. బ్లడ్ ద్వితీయోపదేశకాండం నేను లోతు గురించి అడిగినప్పుడు ఏమన్నాడంటే, మరి లోతు వాళ్ళిద్దరు కూతుర్లకి గర్భవతులు చేశాడు కదండి, మరి ఎలాంటి శిక్ష వేశాడని అడిగా. అడిగితే ఆయన ఏమన్నాడు, ఎందుకు శిక్షించాలి అని అడిగాడు. అదేంటండి, వాళ్ళు దేవుడు తోడై ఉన్నాడు కదా, వాళ్ళు దేవుడు మాట్లాడేవాళ్ళు కదా, మరి కూతుళ్ళతో చేసి బిడ్డలు కన్నప్పుడు అమోనీయులు మోయాబీలు ఏర్పడ్డారు కదా, మరి తప్పు కదా, వాళ్ళకి శిక్ష వేసేమని అడిగా. అట్లా ఉండదు, శిక్షలు ఉండవు అన్నాడు. అయితే ఇక్కడ ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయం, వారిని బాధించవద్దు, వారితో యుద్ధం చేయవద్దు, ఏలయనగా లోతు సంతానముకు దానిని స్వస్థతగా ఇచ్చిన 22 ఒక నిమిషం తమ్ముడు 19వ వచనం 22:19. ఇక్కడ ఏంటంటే సందర్భం, మోషే వచ్చి వీళ్ళు అమోనీయుల మీద యుద్ధం చేయడానికి వస్తాడనమాట. అప్పుడు యెహోవా చెప్తాడు ఏమని, వారిని బాధించవద్దు, ఎవరిని, లోతు వంశస్థుల్ని, అమోనీయుల్ని వారిని బాధించవద్దు, వారితో యుద్ధం చేయవద్దు. మోషేకి చెప్తున్నాడు అనమాట, ఏలయనగా లోతు సంతానముకు దానిని స్వస్థతముగా ఇచ్చినందున, అంటే ఆ ప్లేస్ వాళ్ళకి ఇచ్చేసా. మరి దేవుడు ఇక్కడ ఆ వంశాన్ని ఆశీర్వదించాడు. అమోనీయుల దేశము నీకు స్వస్థత నీయను, అంటే అమోనీయుల యొక్క దేశంలో నువ్వు వెళ్ళకూడదు, వాళ్ళ మీద యుద్ధం చేయకూడదు అని చెప్పి ఇక్కడ యెహోవా స్పష్టంగా చెప్పాడు మోషేకి. నేను అడిగి, ఇదేంటండి అసలు ఇంత చండాలపు వంశాన్ని వాళ్ళకి స్వయంగా వాళ్ళకి స్థలం ఇచ్చేసి వాళ్ళకి ఆయన్ని ప్రోత్సహించటం ఏంది, అదే వంశంలోంచి రూతు రావటం ఏందండి. రూతు అంటే తెలుసు కదా, రూతు చెప్పు. రూతు రావటం ఏంటండి ఈ దరిద్రం అంతా మనకి. పాస్టర్ గారు అంటే, నువ్వు రేపటి నుంచి నా చర్చికి రావద్దు, నువ్వు దరిద్రం గిద్రం అనే మాటలు మాట్లాడావు. మరి ఉన్నదే కదా పాస్టర్ గారు నేను అడిగింది. మరి లోతు అన్నాడు, లోతు నీతిమంతుడు 1 పేతురులో ఉంది, చెక్ చేసుకోమన్నాడు. లోతు నీతిమంతుడు అని స్టేట్మెంట్ ఉంది, 1 పేతురు 2 పేతురు దాంట్లో ఉంది, చెక్ చేసుకో అన్నాడు. సరే అండి, నీతిమంతుడు అయితే మరి వాళ్ళ ఇద్దరు పిల్లలు కడుపు వేసుకొని వాళ్ళ తండ్రి ముందర తిరుగుతున్నప్పుడు అసలు ఎవడే మీ కడుపు చేసిందని చెప్పి ఆ కూతుర్ని ఎందుకు శిక్షించలేదు ఆయన నీతిమంతుడైతే అని అడిగా.
అరే నువ్వు పూర్తిగా మారిపోయావురా, నువ్వు సాతాను అయిపోయావు, ఇంకా అలా బైబిల్ని ప్రశ్నించకూడదు, ఉన్నది చదువుకోవాలి తప్ప దాని గురించి మాట్లాడకూడదు అన్నాడు. మరి దేవుడు అనేవాడు అందరికి సమాన న్యాయం చేయాలి కదండి. సుధమ గుమరా నగరాన్ని తగలబెట్టిన దేవుడు వ్యభిచారం ఎక్కువైపోయిందని చెప్పి మరి లోతు కూతుళ్ళు చేస్తే వాళ్ళని ఎందుకు చంపలేదండి అని అడిగా. ఓకేనా అంతవరకు? అదే జరిగింది మా ఇద్దరి మధ్య. కొట్టుకునేదాకా వచ్చింది అనమాట. ఇంకా కొట్టుకునేదా నేను బయటకు వచ్చేసాను. ఇంకా చెప్పు తమ్ముడు, నీ చెప్పు. ఓకే, అంతవరకు మీకు క్లారిటీ ఓకేనా? అదే ఇప్పుడు లోతు గురించి మీరు మాట్లాడిన సందర్భం మీకు తప్పు అనిపించి మీరు బయటకు వచ్చారని అని అంటున్నారు. కాదు తమ్ముడు, ఇంకా చాలా చదవనాయని నీకు చదివింది ఒక్క ముచ్చదనక చెప్పాను. అట్లా కదన్నా, ఇప్పుడు మీరు సంవత్సరాల్లో నుంచి పాస్టర్ గా చేసి మీకు నచ్చక మీరు బయటకు వచ్చేసారు అని అన్నారు. అంటే ఇంకా చాలా ఉన్నాయి, అన్ని చదవమంటే వినిపిస్తాను నీకు. ఒక్క నిమిషం అన్న, ఇంతవరకు మీకు క్లారిటీ. అది చాలా బూతులు ఉన్నాయి. సళ్ళు పిసికించుకోవటం అని ఉంది, సళ్ళు తాటి గెలల్లాగా ఉన్నాయి అన్నది, సళ్ళు ద్రాక్ష గెలల్లాగా ఉన్నాయి అన్నది. మళ్ళీ పోతే వీర్యం లోపలేదని చెప్పి చంపేసిన దేవుడు ఉన్నాడు దాంట్లో. పోతే నా సళ్ళు జారిపోకుండా నిటారం నుంచి ఉన్నాయి, గాడిద గుర్రం అంటే మడ్డలు కావాలి మేము ఉంటే కానీ తృప్తి పడతావు అన్నావు, నువ్వు మంచి వయసులో ఉన్నప్పుడు సళ్ళు పిసికించుకుంటావు అనే మాటలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఓకే ఓకే, ఇంతవరకు మీకు ఓకే కరెక్టే. ఓకే ఏంటి తమ్ముడు ఇన్ని బూతులు పెట్టుకొని ఓకే ఏంటి తమ్ముడు, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇప్పుడు మీరు చెప్పారు, నేను ఓకే అంటావేంది? ఏంటన్నా ఇదని అడగవా? ఇప్పుడు తమ్ముడు నేను చదివిన మాటలు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు వినగలరా? పోనీ చెప్పు అన్న. నీ ఇంట్లో ఆడవాళ్ళు వినలేరు, నా ఇంట్లో ఆడవాళ్ళు వినలేరు. మరి ఇది నువ్వు బైబిల్ని మనం ఎలా సమర్థించాలి? నువ్వు వచ్చేసింది కరెక్టే అన్నా నువ్వు బయటికి రావడం అనే మాట నువ్వు ఎందుకు అనలేకపోతున్నావు? అవునన్నా, ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు దాకా మీరు చెప్పారు, నేను ఎన్నా. ఇప్పుడు నేను మాట్లాడతాను, మీరు ఏనండి అంటున్నా. చెప్పు ఓకేనా? నేనేమంటున్నా, మీరు చెప్పారు, నేను ఎన్నా. ఇప్పుడు నేను మాట్లాడతాను, మీరు కొంచెం ఏనండి అని అంటున్నాను. చెప్పు. ఇప్పుడు లోతు కుమార్తెలు తండ్రితో సైనించి పాపం చేసి పిల్లలు కన్నారని మీరు అంటున్నారు. నేను అనలేదు తమ్ముడు, బైబిల్ చెప్పింది. బైబిల్ ఉన్నమాట మీరు చెప్తున్నారు. అంతే, బైబిల్లో ఉన్నది నేను చెప్పా. బైబిల్ ఉన్నమాట మీరు చెప్తున్నారు, బైబిల్లో ఉన్నమాట మీరు చెప్పారు. కాబట్టి లోతు అక్కడ డైరెక్ట్ గా వెళ్ళి కూతురుతో సైనించినట్లు లేదుగా, ఉందా? ఏంటి లైట్ వెళ్ళి లోతు వెళ్ళి నేను మీతో సైనించాలి, మీతో అనుభవించాలి అని ఏమైనా డైరెక్ట్ గా వెళ్ళి ఏమైనా అనుభవించాడా లోతు? ఇప్పుడు నువ్వు దాన్ని సమర్థిస్తున్నావా? చెప్పు నాకు ఒక మాట. నేను సమర్థించడం కాదు. మరి కాదు, నీ ప్రశ్న వేసామంటే మరి నీకేదో దాంట్లో మంచి కనపడింది, మంచి ఏదో డైరెక్ట్ చెప్పి వింటాను నేను. అన్న నాకు దీంట్లో ఈ మంచి కనపడింది అన్న. అవునన్నా, లోతు అక్కడ పాపం చేసాడు నాకు అనిపించలేదన్నా. మరి పాపం కాదు తమ్ముడు, చిన్న డౌట్ నాకు. నువ్వు కూడా మగపిల్లాడివే కదా, వాడు పూర్తిగా తాగి పడుకుంటే వాడికి అంగస్తంభం జరుగుద్దా? అంటే స్పృహలో లేకుండా ఒక పురుషుడిని ఒక స్త్రీ రేప్ చేయగలదా? ఎవరు? నువ్వు జాగ్రత్తగా నా ప్రశ్న జాగ్రత్తగా విను. ఒకడు పూర్తిగా స్పృహ కోల్పోయినప్పుడు వాడు వేరే అమ్మాయితో సెక్స్ చేయగలడా? ఇది నా మొదటి ప్రశ్న. లేదు అమ్మాయి స్పృహ తప్పి పడిపోయింది, ఒక మగోడు రేప్ చేయగలడా? ఈ రెండింటి క్లారిటీగా నాకు సమాధానం చెప్పి ఇంకేమొద్దా? ఒక నిమిషం. ఇప్పుడు ఏంటంటే లోతు అయితే డైరెక్ట్ గా పాపం చేయలేదు తమ్ముడు. నేను అడిగిన ప్రశ్న చెప్పు ఫస్ట్. ఒక వ్యక్తి పూర్తిగా స్పృహలో కోల్పోయిన తర్వాత వాడికి అంగన స్తంభన జరుగుద్దా? మీకు అదే చెప్తున్నానన్నా, నేను మీకు అదే చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు పురుషుడు ఉన్నాడు, పురుషుడు తాగేసి. తమ్ముడు పురుషుడు పైకి ఎక్కకుండా పని జరుగుంటది అనుకుంటున్నావు నువ్వు? అక్కడ చెప్పుకొని ఇప్పుడు లోతు తన పైకెక్కి ఫైరింగ్ చేయకుండా అక్కడ వర్క్ జరిగింది, లేకపోతే ఈఎంఐ పైకెక్కి ఫైరింగ్ చేసిందని నీ ఉద్దేశం? ఎవరు ఫైరింగ్ చేశారు అక్కడ? పోనీ అదన్నా చెప్పు. అక్కడ లోతు అయితే పాపం చేయలేదన్నా. కాదు తమ్ముడు, మరి ఫైరింగ్ అవ్వకుండా పాపం. ఇప్పుడు సరే ఒక పని చేయి, అంటే లోతు కూతురే పైకెక్కిందంటావు లోతు మీదకి? ఇప్పుడు మీరు చెప్పిన అధ్యాయంలోనే తమ్ముడు ఇక్కడ నా ప్రశ్న జాగ్రత్తగా విను. లోతు ఎక్కి ఫైరింగ్ చేశాడు, ఆ అమ్మాయి ఎక్కి ఫైరింగ్ చేసిందా ఇక్కడ? అన్నా నువ్వేమన్నా లోతు స్పృహ కోల్పోయాడు, స్పృహలో లేడు కాబట్టి ఆయన ఊపలేడు అనమాట. ఊపితే కదా పని అయ్యేది. క్లారిటీగా మనం మాట్లాడుకోవాలంటే మరి లోతు ఊపనప్పుడు మరి ఫైరింగ్ ఎలా జరిగింది అక్కడ? గన్ ఫైరింగ్. ఇప్పుడు మీరు అలాగ వచ్చారు, మరి అలాగ వచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు ఉన్నాడు కదా, నాకు అది చూసావా? యెహోవా వచ్చేసాడు. ఇప్పుడు యెహోవా వచ్చేసాడు చూసావా? అది క్రిస్టియానిటీ అంటే ఇదనమాట స్పెషల్. ఇప్పుడు అరే నీ పెళ్ళాం చెడిపోయిందిరా నేను చెప్తే పక్కింటోడి పెళ్ళాం చెడిపోయిందంటే నీ పెళ్ళాం మంచిది అయిపోద్దా? నువ్వు ఆలోచించు తమ్ముడు, లాజిక్. ఇప్పుడు నేనంట అయ్యా మీ పెళ్ళాం చెడిపోయిందా, ఇద్దరితో తిరుగుతుందంట. నా పెళ్ళాం పర్లేదురా, పక్కింటోడి పెళ్ళాం 10 మందితో తిరుగుతుందంటే నీ పెళ్ళాం మంచిది అయిపోద్దా?
ఇప్పుడు లోతు మంచోడు కాదు, సరే మంచోడు కాదు, మరి బ్రహ్మ చెడ్డోడు అయితే నీ లోతు మంచోడు అయిపోతాడా? ఖచ్చితంగా మంచిగా అవుతాడు. ఎలా మంచోడు అవుతాడు? ఇప్పుడు ఎవరు ఫైరింగ్ చేశారు చెప్పు అని అదన్నా వద్దు. లోతు ఫైరింగ్ చేశాడా, లోతు కూతురు ఫైరింగ్ చేసిందా ఇక్కడ? ఫైరింగ్ మరి బ్రహ్మదేవుడు ఫైరింగ్ చేయలేదా? ఎవరు చేశాడు? బ్రహ్మదేవుడు కూతురుతో ఫైరింగ్ చేయలేదా? సరే, ఓకే, రైట్, మంచి ప్రశ్న అడిగావు, సూపర్, ఎక్సలెంట్ పాయింట్. నువ్వు నన్ను అడగని, మరి నువ్వు లోతు విషయంలో ప్రశ్నించావు కదా, నేను కూడా నిన్ను చిన్న ప్రశ్న అడుగుతాను. బ్రహ్మ భార్య పేరేంటి, బ్రహ్మ కూతురు తల్లి పేరేంటి? అన్న బ్రహ్మ భార్య పేరు నాకు తెలియదు కానీ మరి చూసావా, అసలు నీకు ఏమి బ్రహ్మ భార్య పేరు తెలీదు, బ్రహ్మ కూతురు పేరు తెలీదు, బ్రహ్మ తల్లి పేరు తెలీదు. మరి నేను స్పష్టంగా లోతు చెప్పా, లోతు కూతుళ్ళు ఎవరో చెప్పాను, ఫైరింగ్ చేసినోడు ఎవడో చెప్పా, ద్రాక్ష రసం తాగాడని చెప్పి నిన్ను చెప్పినోడు, నిన్ను డీటెయిల్ చెప్పినోడు నేను రిఫరెన్స్ కూడా చూపించి మాట్లాడా. ఆయన తాగేసి పడుకున్నాడు, మరి బ్రహ్మ తాగకుండానే ఏంటి తల్లి పేరేంటి? పోనీ తల్లి పేరు చెప్పు. పోనీ ఇప్పుడు బ్రహ్మ కూతురు అన్నావు, సరస్వతి అన్న, బ్రహ్మ కూతురు సరస్వతి. మరి బ్రహ్మ భార్య చెప్పాడు కదా, మరి బ్రహ్మ కూతురు. తమ్ముడు ఒక్క నిమిషం విను, ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు బ్రహ్మ ఉన్నాడు, బ్రహ్మ భార్య సరస్వతి అన్నావు, శభాష్. మరి సరస్వతి కూతురు ఎవరు, బ్రహ్మ కూతురు ఎవరు? ఇక్కడ బ్రహ్మ కూతురు అయితే నాకు తెలిసి సరస్వతి అన్న. మరి బ్రహ్మ భార్య నాకు తెలియదు, మీరు చెప్పండి. అదే నాకు తెలియదు తమ్ముడు, నిజంగా నువ్వు చెబితే ఫస్ట్ టైం నేను ఏంటో లేదు, తెలిసి నేను చెప్పకపోయినానే. నాకేమే ఇప్పుడు ఎక్కడైనా మాట్లాడేప్పుడు తమ్ముడు, నువ్వు చదువుకున్నావు, బరిగొడ్లు కాసుకునేవాడు కాదు, ఏది మాట్లాడినా రెఫరెన్స్ తో మాట్లాడా. ఇప్పుడు మీ అమ్మగారు నేను చెడిపోయిందని స్టేట్మెంట్ ఇచ్చాను, నువ్వు ఒప్పుకుంటావా? ఎవరి ఆధారం తీసుకుని రెఫరెన్స్ మాట్లాడు, నోటుకు వచ్చినట్టు మాట్లాడొద్దు, నేను ఎగిరి తంతానంటావు, అవునా? నేను ఇన్ని రిఫరెన్స్లు చూపించి మాట్లాడితే నీకు నువ్వేమన్నా బ్రహ్మ భార్య పేరేంటో నాకు తెలియదు అంటే, బ్రహ్మ కూతురు ఎవరంటే నాకు తెలియదు అంటే, బ్రహ్మ మాత్రం తప్పు చేశాడంటే చెప్తున్నా కదా. అంటే నువ్వు మాట్లాడేది ఒక నీతి జాతి ఉన్న మనిషి మాట్లాడేనా? నువ్వు చెప్పు. మరి నీతి జాతి ఉన్న మనిషి అదే నేను ఇన్ని బూతులు చెప్పాను, సళ్ళు బిసికించుకోవడం, సళ్ళు తాటికెళ్ళలాగా, ద్రాక్షకెళ్ళలాగా. బ్రహ్మ కూడా అదే చేశాడు కదా అన్న. కాదు తమ్ముడు, భార్య కూతురు పేరేంటి? బ్రహ్మ కూతురు పేరు సరస్వతి కింద. భార్య పేరు? బ్రహ్మ కూతురు సరస్వతి కింద వచ్చింది. భార్య పేరేంటి తమ్ముడు? ఇప్పుడు నువ్వు చెప్తుంది కరెక్టే, బ్రహ్మ కూతురుతో సెక్స్ చేశాడు అనుకుందాం, నేను ఒప్పుకుంటున్నాను నువ్వు చెప్పింది. మరి భార్య ఉండాలి కదా, నువ్వు ఆ భార్య పేరు నాకు కనుక్కొని చెప్తే నేను ఒప్పుకుంటానని చెప్తున్నాను. నువ్వు లైన్ లో ఉంటా, లేకపోతే నువ్వు ఎక్కడైనా నీకు లైన్ లో పాస్ట్, నిన్ను మతం మార్చిన పాస్ట్ ఉంటాడు కదా, వాడికి ఫోన్ చేసి కనుక్కో, నేను లైన్ లోనే ఉంటాను. నాకు మతం మార్చిన పాస్ట్ ఎవరు లేరన్న. మార్చినప్పుడు నీకు బ్రహ్మ గురించి నీకు చెప్పినాడు ఎవడు, పోనీ చెప్పు, అదన్నా చెప్పు, పోనీ వాడిని లైన్ లోకి తీసుకో, కనుక్కుందాం. నేను ఇప్పుడు నేను తప్పు పడతలే, ఒక్క నిమిషం, నేను నిన్ను తప్పు పడతల్లా, ఏమి తిట్టట్లేదు నేను. నాకు ఆధారం చూపించయ్యా, నేను అడుగుతున్నా, నేనేం తప్పు మాట్లాడలేదుగా. మరి ఇప్పుడు నువ్వేమన్నావంటే లోతు కుమార్తెలు పాపం చేశారని నువ్వు అంటున్నావు. నేను అనలేదు తమ్ముడు, నేను లోతు పాపం చేశాడని చెప్పానా? మరి నువ్వు ఇప్పుడు ఫైరింగ్ చేశాడని చెప్పు. సరే ఇదంతా వద్దు తమ్ముడు, ఒకటే మాట చెప్పు, లోతు ఫైరింగ్ చేశాడా, లోతు కూతుళ్ళు ఫైరింగ్ చేశాడా? నువ్వు బైబిల్ చదువుకున్నావు కదా, మరి ఫైరింగ్ ఎవరు చేశారు అక్కడ? అని అక్కడ ఫైరింగ్ చేశారని కాదు, తాగిచ్చినోడికి మొత్తం ఎలా చెప్తుంది అన్న. అదే తమ్ముడు, ఇప్పుడు సపోజ్ నేనే ఫుల్గా తాగి ఉన్నాను, పడిపోయాను, ఇప్పుడు నన్ను అమ్మాయి వచ్చి రేప్ చేయగలదా? నేను తాగి పడిపోయి ఉంటే ఎందుకు చేయదు? ఎట్లా నాకు ప్రేరేపించి నన్ను ప్రేరణ చేసి దాన్ని పైకి లేపి ఊపేటప్పుడు నాకు 3 రావాలి కదా తమ్ముడు, నేను స్లోలో లేకపోతే 3 ఎట్లా వస్తుంది నాకు? నీకు విషయం తెలుసా? సచిన్ శవాలతోటి సెక్స్ చేస్తున్నారు. ఎవరు? మగోళ్ళు. నువ్వు ఒక్క నిమిషం నా ప్రశ్న మళ్ళీ జాగ్రత్తగా వినాలి. చచ్చిన ఆడదాంతో చేస్తున్నారా, చచ్చిన మగోడితో చేస్తున్నారా? చచ్చిన ఆడదాంతో చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, చచ్చిన ఆడదాంతో ఎవరైనా చేయొచ్చు. నేను అడుగుతుంది, చచ్చిపోయిన మగోడితో ఎవరైనా చేస్తారా? ఆడోళ్ళని అడుగుతున్నా. ఎలా చేస్తారన్న? మరి చేయరు కదా. మరి సేమ్ ఇక్కడ అదే చెప్తున్నా, లోతు ఫుల్గా తాగిపోయి పడిపోయి స్పృహలో కోల్పోయినప్పుడు వాడి గన్ను లెగవకుండా ఫైరింగ్ ఎలా చేస్తాడని అడుగుతున్నాను నేను. అయితే ఇప్పుడు మీరు బైబిల్ ఏమంటున్నారు, తప్పు పడుతున్నారా మీరు? తమ్ముడు నేనేం తప్పు పట్టారని చెప్పానా? నాకు డౌట్ అడుగుతున్నా అంతే. నేను పూర్తి రెఫరెన్స్ చూపించాను కదా. నేను రెఫరెన్స్ చూపించకపోతే అన్న నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నోటికి వచ్చినట్టు ఎవడు రెఫరెన్స్ లేకుండా ఎవడు మాట్లాడుతాడు, చెప్పు తీసుకొని కొట్టాలన్నా అని చెప్పు. నువ్వు ఒక మాటను అన్నా, నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడు రెఫరెన్స్ చూపించుకున్నా మాట్లాడి చెప్పు తెగిందా కొట్టాలన్నా అని చెప్పు. నువ్వు ఒక మాటను సంతోషిస్తాను నేను. మొత్తం రిఫరెన్స్ చూపించకుండా నోటికి వచ్చినట్టు వాగే పిచ్చి కుక్కలు ఉంటాయి అన్న మార్కెట్ లో, ఆ టైపు కాదు నేను అని చెప్పి నువ్వు ఒక మాట నేను సంతోషిస్తాను. అవునన్న, ఇప్పుడు నేను అలాగే మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, తండ్రి ద్రాక్ష కోసం పట్టించారు వాళ్ళు, అంతేగాని అతను తాగలేదుగా.
అతను తాగినట్టు ఏమైనా ఉందా అక్కడ? అతను తాగినట్టు ఏమైనా ఉందా? మరి ఇప్పుడు ఆయన కాదు అంటే తాగకుండా సెక్స్ చేశాడంట వాళ్ళతోటి. మరి అంతే క్లియర్ గా రాస్తుంది కదా, నువ్వు చదివని అంటున్నావు. ఇప్పుడు మరి 1 పేతురులో లోతు నీతిమంతుడు అని రాసిందని అంటే తండ్రి కూతురు కడుపు చేసిన వాళ్ళ నీతిమంతుడే ఎవరు? లోతు. ఆయన కావాలని చేశాడు అక్కడ, ఆయన కావాలని చేశాడా? మరి గన్నెలా ఫైర్ అయింది అక్కడ ఆయన కావాలని చేయకపోతే? అవునన్నా, ఇప్పుడు ఆయన కావాలని మీరు తమ్ముడు నువ్వు ఒక నిమిషం నువ్వు జాగ్రత్తగా నీ వయసు ఎంత చెప్పు ఒక మాట, చిన్న ప్రశ్న అడుగుతాను. అక్కడ వయసుతో సంబంధం లేదు. అయ్యో లేదు తమ్ముడు, నీకు ఇక్కడ ఎలక్షన్ రావాలంటే 3 రావచ్చు, గట్టిపడాలంటే వయసు ఉండాలి కదా తమ్ముడు. 5 ఏళ్ళ పిల్ల 6 ఏళ్ళ పిల్ల నీ వయసు ఎంత? 30, 20, 40 అట్లా చెప్తే దాన్ని బట్టి నేనేం తప్పు మాట్లాడట్లేదు. నువ్వు చెప్పు డేట్, నీ వయసు ఎంత చెప్పు. 44. 44 పెళ్ళి అయ్యే ఉంటది. నువ్వు ఫుల్గా తాగేసి పడిపోయి ఉన్నావు తమ్ముడు మంచం మీద. వేరే ఒక అమ్మాయి వచ్చి నీకు నువ్వు పడిపోయావు, ఇంక స్పృహ లేదు నీకు, పడిపోయావు, ఇక నువ్వు కళ్ళు కూడా తెరవట్లా. ఒక అమ్మాయి వచ్చి నిన్ను రేప్ చేయగలదా? న్యాయంగా ఆలోచించు, నేనేం అడగట్లేదు నిన్ను. నువ్వు ఫైరింగ్ చేయకుండా నీ తుపాకీ పేలుతుందా? అలా మనం ఫైరింగ్ చేయక్కర్లా, తన కూరికి తను తీసుకుని వెళ్ళిపోతుంది. ఎట్లా మరి లిక్విడ్ ఎలా వస్తుంది తమ్ముడు బయటికి? మనం ఫైర్ చేయకుండా లిక్విడ్ ఎలా వస్తుంది బయటికి? గర్భవతి ఎలా అయింది? అన్నా నువ్వు అన్నదానికి నేను క్వశ్చన్ చెప్తున్నా, నువ్వు అన్నదానికి నేను ఆన్సర్ ఇస్తున్నా. పోనీ నీకు ఎప్పుడైనా సందర్భం ఎక్స్పీరియన్స్ జరిగితే అది చెప్పు, నేను వింటాను. నీకు అలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందా? పోనీ అన్న నేను ఫుల్గా తాగేసి పడుకున్నానన్నా, మా ఇంటి పక్క ఆంటీనో లేకపోతే ఇంకొక పిల్ల వచ్చింది నా మీద ఎక్కేసింది, ఫైరింగ్ చేసేసింది, పొద్దున నాకు తెలియదు అన్న నువ్వు అదన్నా చెప్పు, పోనీ సంతోషిస్తాను. మాట్లాడుతున్నారు అవతల కూడా మీరు గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇవ్వాలంటే మరి నువ్వు నాకు చెప్పాలి కదా, ఫైరింగ్ నీ అనుభవం చెప్పుకొని అట్లా జరిగిందా నీకు చెప్పు, నేను సంతోషిస్తాను నిజంగా. అన్న నేను ఏమంటున్నానంటే తన కూరికి తెచ్చుకుని వెళ్ళిపోతుంది తప్ప ఇక్కడ ఫైరింగ్ జరిగింది. ఫైరింగ్ అవ్వకుండా తమ్ముడు లిక్విడ్ ఎలా వస్తుంది ఫైరింగ్ అవ్వకుండా చెప్పు? గన్ ఫైర్ అవ్వకుండా బుల్లెట్ ఎలా వస్తుంది బయటికి? అవునన్నా నేను అదే చెప్తున్నాను. నువ్వు నేనేమన్నానంటే తాగేసి పడుకున్నవాడు గన్ చేయలేడు, ఎట్లా చేస్తాడు? మరి గన్ ఫైర్ అవ్వకుండా మరి బుల్లెట్ ఎలా బయటకు వస్తుంది? నా డౌట్ ఇది అన్న. నేను అదే అన్నాను, తన కూరకు తీసుకుని వెళ్ళిపోయి ఉంటది కదా. అంటే ఎట్లా అంటే కడుపోయింది కదా మరి. లోతు అమోనియా మోయాబిన్ ఇద్దరు వంశస్థులు ఏర్పడ్డారు కదా, లోతు కూతుళ్ళు గర్భవతులు అయ్యారు కదా తమ్ముడు. ఒకసారి దగ్గర పెట్టింది కదా, పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు ఉంటది తమ్ముడు నా దగ్గర చెప్పు. అదే మాట, అదే అధ్యాయం 19వ అధ్యాయంలోనే 32వ వచనం చూడండి. మన తండ్రికి ద్రాక్షరసం త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానమును కలుగు చేసుకుని రమ్మని చెప్పాను. ఎవరో కూతుళ్ళు. వారు తమ తండ్రికి ద్రాక్ష పోయి తండ్రితో ఆమె ఎప్పుడు శయనించని ఎప్పుడు లేచిపోయిన అతనికి తెలియదు, లోతుకి తెలియదు. అవునా? అవును. ఇప్పుడు మన ఇద్దరు సంభాషణ ఒకటే తమ్ముడు. లోతుకు నేను అదే చెప్పాను కదా. నువ్వు కూడా ఏం చెప్తున్నావు? లోతుకు తెలియదు అని చెప్తున్నావు. అవును. కాకపోతే నా డౌట్ ఏంటంటే తెలియకుండా ఫైరింగ్ ఎలా జరుగుద్ది? ఇంతకంటే మరి క్వశ్చన్స్ అంటే ఇంక మాట్లాడంటే ఇంకా వేరేగా వెళ్ళిపోవాలన్నా. మరి వెళ్ళిపోదాం తమ్ముడు, దాందే ఉంది. నిజం బయటికి రావాలి. నేను మొగోడిని, నువ్వు మొగోడివే. ఇప్పుడు నేను సృహ తప్పి పడిపోతే ఇప్పుడు నా ఒక నిమిషం తమ్ముడు, నా వయసు 30 సంవత్సరాలు, పెళ్లి కాలేదు, నాకు అనుభవం లేదు నిజంగా వాటిలో. అయితే నేను ఎప్పుడైనా అప్పుడప్పుడు మందు తాగుతుంటా ఫుల్గా పడిపోయి, మరి నన్ను ఎవడైనా వచ్చి రేప్ నాకు మూడు వస్తే కదా నాది మెదడులో సంకేతం వెళ్ళి కిందకి వెళ్ళి దాన్ని టపక్కన పైకి లేపుద్ది. ఆ మూడు రాకుండా టపక్కన ఎట్లా లేచుద్ది పైకి? అది గన్ను బయటికి తీయాలి కదా మనం. ఫైర్ చేయాలంటే మన మైండ్ లో ఆ సంకేతం వెళ్ళాలి. కింద ఎవడో చేపెట్టి ఇట్లా అంటున్నాడు, చేతి వెనక్కి ముందుకు అంటున్నాడు అని చెప్పి సంబంధించిన ఆ ఇమాజినేషన్ మైండ్ లోంచి బయటికి వెళ్ళి ఇది ఎలక్షన్ బయట టింగని పైకి లేవాలి. అప్పుడు మనం ఫైరింగ్ చేయగలుగుతాం. మరి సృహలో లేడని నువ్వే చెప్తున్నావు మరి కదా. లేడని రాసి ఉంది. మీరు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని అన్నారు. నాకు బ్యాటింగ్ లో లేదు తమ్ముడు ఎక్స్పీరియన్స్, బైబుల్లో ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను. నీకు బ్యాటింగ్ దాంట్లో సంసారం చేయగలగా డౌట్ తెలుసు భయ్యా. నేనేమన్నానంటే 10 సంవత్సరాలు మీరు పాస్టర్ గా చేశారు. పాస్టర్ గా ఏమంటావు? ఫైనల్ గా లోతు నీతి మంతుడు అంటావు అంతేనా? నేనైతే అలాగే అంటానన్నా. లోతు నీతి మంతుడు సరే రైట్, అట్లయితే ఒప్పుకుందాం. ఇంకొక వచనం చూపిస్తాను. మరి నాకు కూడా చెప్తాం. దేని గురించి? అదే నేను ఇందాక అడిగాను కదా, మరి బ్రహ్మగారి గురించి అడిగాను కదా. నేను అదే అడుగుతున్నాను తమ్ముడు. బ్రహ్మ భార్య పేరు చెప్పి నువ్వు కూతురు పేరు చెప్తే వాళ్ళ ముగ్గురు గురించి నేను గూగుల్లో కొట్టి చూసుకుంటా. నువ్వేమన్నా బ్రహ్మ భార్య సరస్వతి అంటావు, కూతురు ఇంకెవాళ్ళు సరస్వతి అంటావు. అసలు ఒకే అమ్మాయి భార్య ఎలా అవుద్ది, కూతురు ఎలా అవుద్ది?
లేకపోతే ఏంటి అక్కడ ఏమైనా మాయా ప్రవేశం జరిగిందా, లేకపోతే పరకాయ ప్రవేశం జరిగిందా, అదన్నా చెప్పు పోని, నేను వింటాను. మాయా ప్రవేశం జరిగినా తలకాయ ప్రవేశం జరిగినా ఏది జరిగినా గానీ బ్రహ్మ ముందు కూతురు సౌందర్య పేరేంటి తమ్ముడు? ఆ పేర్లు చెప్పాలి కదా తమ్ముడు. నువ్వు రిఫరెన్స్ చూపించి ఏ పురాణంలో ఉంది పోనీ, అదన్నా చెప్పు. ఒక నిమిషం లైన్ లో ఉన్నాను అట్లాగే. తప్పకుండా. సరే, ఒక చిన్న అస్త్రం ఒకటి వదులుతాను, చూసుకో జాగ్రత్తగా. అట్లా సామెతలు 5:19, ఆమె ప్రియమైన లేడి అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వల్ల నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. తమ్ముడు ఏం చెప్తున్నాడు? సళ్ళు చూసి ఎంజాయ్ చేయమని చెప్తున్నాడు. ఆమె అతి ప్రియమైన లేడి అందమైన దుప్పి అని చెప్తున్నాడు. మరి దీనికి ఏం చెప్తావు తమ్ముడు? ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాను. అయ్యయ్యో, నేను బైబిల్ పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాను తమ్ముడు. నువ్వు ఆమెన్ అనాలి చదివేటప్పుడు, ప్రైజ్ లార్డ్ అనాలి చదివేటప్పుడు. ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాను అన్న, మీరు తప్పకుండా. అయ్యయ్యో, నేను ఎక్కడికి పోతాను. బ్రహ్మంగారి భార్య అంటే ఆయన ఏంటి తమ్ముడు? బ్రహ్మంగారు అంటే మొన్న ఈ మధ్య వచ్చిన ఆయనే కదా, 17th centuryలో వీర బ్రహ్మంగారు. ఆ బ్రహ్మంగారి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఆ బ్రహ్మంగారు కదా అన్న. ఇంకొక బ్రహ్మం ఉన్నాడు. ఆయన ఎక్కడుంటాడు? ఆయన సృష్టిని సృష్టించిన బ్రహ్మ ఉన్నాడు కదన్నా. సృష్టిని ఈ సృష్టి చేసింది బ్రహ్మ. అదే మీరు నమ్ముతున్నారు కదా సృష్టి. నేను ఎక్కడ నమ్మాను తమ్ముడు? నేనేమన్నా అయ్యా, నేను హిందూ గ్రంథాలు మొత్తం చదివేశాను. నేను 10 సంవత్సరాలు పాస్ట్ గా చేసి మొన్న ఈ మధ్య బయటకు వచ్చాను. నాకు బైబిల్ తప్పితే వేరే గ్రంథం తెలియదు. నేను నా 10 సంవత్సరాల జీవితం అంతా బైబిలే చదువుకున్నాను. నేను హిందూ గ్రంథాలు చదివాను తమ్ముడు. నాకు మొత్తం తెలుసు అంటే ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా టపటపట ప్రశ్నలు ఎరగదీయచ్చు నన్ను. ఏం తమ్ముడు నువ్వు అట్లా నన్ను మరీ అన్యాయంగా మాట్లాడతావు నువ్వు, నాలాంటి అమాయకుడిని పట్టుకొని. బ్రహ్మదేవుడు గారి భార్య. అడుగు తమ్ముడు, గూగుల్ అడుగుతున్నావా? ఉందన్నా అడుగు తమ్ముడు. అయ్యో, నేను ఎక్కడికి పోను తమ్ముడు. బ్రహ్మదేవుడు తన కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అయ్యో తమ్ముడు నువ్వు అదే రిపీట్ క్వశ్చన్ అడిగితే ఎలా చెప్పు? నువ్వు అజ్ఞాని, నా దగ్గర అజ్ఞాని అయిపోతావు నువ్వు. నేనేం అడుగుతున్నా, నీకు మొత్తం రిఫరెన్సులు చూపించానా? అయ్యా ఇదిగో కూతురు, ఇది ఆది కాండం, మొత్తం రిఫరెన్సులు చూపించానా? అలానే నువ్వు కూడా ఏ పురాణాలు ఉందో ఆ రిఫరెన్స్ చూపించి, ఇదిగో అయ్యా బ్రహ్మ భార్య బలానా సుబ్బాయమ్మ, బ్రహ్మ కూతురు బలానా నాగలక్ష్మమ్మ అన్న రిఫరెన్స్ చూపించాను. నిజమే తమ్ముడు నువ్వు చెప్పింది, నేను కూడా పరిశీలిస్తానని చెప్తాను. అట్లే కదా తమ్ముడు నువ్వు చెప్తే? బ్రహ్మదేవుడు కూతురు అట్లాగా మోహించాడు. అరే మోహించాడు, పేర్లు చెప్పు తమ్ముడు. ఏ పురాణంలో ఉంది, ఎక్కడ మోహించాడు, ఎలా మోహించాడు, ఆ డీటెయిల్స్ అన్ని చెప్పాలి కదా. ఇప్పుడు మీ అమ్మగారు నన్ను మోహించింది అన్నాను అనుకో, నువ్వేమంటావు? అన్న రిఫరెన్స్ చూపించు అన్న, నువ్వు వాళ్ళ మా అమ్మగారు ఎవరో నీకు తెలుసా, మా అమ్మగారి పేరు తెలుసా అంటావు నువ్వు. అవునా కాదా? లేదా నీ భార్య ఉంది, నీ భార్య ఇప్పుడు నీ భార్య నేను వేసాను తమ్ముడు అంటారు, నువ్వేమంటావు? అదేంటన్నా నా భార్య పేరు తెలియదు, నా భార్య రూపం తెలియదు, నువ్వు ఎలా అంటావు అన్న మాట అంటావా లేదా? సీరియస్ అవుతావు లేదా? మీరు అలా మాట్లాడతాం మరి కాదు, మరి నువ్వు మాట్లాడేది అట్లనే ఉంది కదా తమ్ముడు. బ్రహ్మదేవుడు కూతురు ఎలా మోహించాడు? అరే తమ్ముడు అదే అడుగుతున్నా పేర్లు. ఇప్పుడు నీ భార్యని నేను మోహించాను అంటాను, నువ్వు ఒప్పుకుంటావా? చెప్పు, సూటికి సమాధానం చెప్పు. నీ భార్య నేను వేసాను తమ్ముడు అని చెప్తా. కుడికాల మీద పుట్టుమచ్చ ఉందంట, నువ్వేమంటావు? నా భార్య పేరు నువ్వు చెప్పు అంటావు. అవునా అంటావా అనువా? నేను అడిగినా నువ్వు సమాధానం చెప్పకుండా నేను అదే చెప్తున్నా. వాళ్ళ పేర్లు చెప్తే నువ్వు, నేను కూడా ఎవరైనా పండితుడి దగ్గరికి వెళ్ళి అయ్యేదిగో బ్రహ్మ సరస్వతి అంట, వాళ్ళ కూతురు అంట, బలానా పేరంట, ఆ బ్రహ్మ భార్య బలానా అంట, ఏంటి అని చెప్పి ఒక పండితుడిని అడుగుతా నేను. దాంట్లో తప్పే ఉంది అడగటంలో? పండితులను అడగటం కదన్నా. మరి ఈ లెక్కన హిందూ దేవుళ్ళే. మరి నేను హిందూ దేవుడిని కాదు తమ్ముడు. నేనేమన్నా చెప్పానా? బ్రహ్మ దేవుడు లేదా విష్ణు దేవుడు నీకేమన్నా ఫోన్ చేసి చెప్పానని? నువ్వు నాకు ఫోన్ చేసినావు, అయ్యా నువ్వు ఎందుకు వచ్చినావు అయ్యా అంటే, అయ్యా నేను 10 సంవత్సరాలు పాస్ట్ గా చేసా, ఇగో బైబుల్లో ఇన్ని బూతులు ఉన్నాయని చెప్పా. అంతేగాని హిందూ గ్రంథాలు గొప్పవి, హిందూ దేవుళ్ళు గొప్ప, వాళ్ళని పూజించాలని చెప్పి నీకే నేను అసలు ఆ మాట ఎత్తానా? నీకు గుద్ద తేట ఎక్కువయ్యి నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావు బ్రహ్మ గురించి. అవును, మరి కృష్ణుడు మరి విషయం ఏంటి? మరి 18 చేసుకున్నాడు అని ఉంది కదా. ఎంతమందిని చేసుకున్నాడు కృష్ణుడు? 18,000, అదే 16,000. దాంట్లో నీ భార్య ఏమైనా ఉందా తమ్ముడు? నీ భార్య ఏమైనా ఉందా దాంట్లో, కృష్ణుడు చేసుకున్న దాంట్లో? నువ్వు మాటలు సరిగ్గా మాట్లాడుతున్నావు తమ్ముడు. మరి ఆయన చేసుకుంటే వాళ్ళు ఇష్టం, వాళ్ళు చేసుకుంటే మన ఇద్దరికి ఎందుకు తమ్ముడు? నువ్వు బైబిల్ ఎందుకు టచ్ చేస్తున్నావు నువ్వు? అరే కాదు తమ్ముడు, ఇప్పుడు నీ భార్య ఉంటే అన్న కృష్ణుడు కూడా నా భార్యను చేసుకున్నాడు అన్న, నా భార్యను రోజు బ్యాటింగ్ చేస్తున్నాడు కృష్ణుడు, నాకు అభ్యంతరం అని చెప్పొచ్చు. వాళ్ళెవరో కొంతమంది ఇష్టపడి వాళ్ళు పెళ్లి చేసుకుంటే, లేకపోతే నీకేమైనా బహుభార్యత ఉంటే ఆ కృష్ణుడి మీద వెళ్ళి పోలీస్ కేసు పెట్టు అన్న కృష్ణుడు 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు, పోలీస్ కేసు పెట్టు. మన రాజ్యాంగం ప్రకారం ఒకళ్ళనే పెళ్లి చేసుకోవాలి.
నువ్వు నువ్వు పూజించే దేవుళ్ళే ఎంత ఇదిగా ఉంటే తమ్ముడు నేను పూజిస్తున్నాను. నీకు ఎక్కడైనా ఒక మాట చెప్పానా? నీకు ఊహించుకుంటే రోగం ఉంది, ఆ ఊహించుకునే రోగాన్ని తగ్గించుకుంటే నువ్వు బయటకు వచ్చి బాగుపడతావు, లేకపోతే సర్వనాశనం అయిపోతావు. అరే బైబిల్ చదివాను రా బాయ్, బైబిల్లోంచి పాస్టర్ గా బయటకు వచ్చాను నేను చెప్తుంటే నువ్వే నాకు బ్రహ్మని అంటగట్టావు, నువ్వే కృష్ణుడిని అంటగట్టావు, ఇంకొక కాసేపు పోతే ఇంకొక దేవుడిని అంటగడతావు, నాకు వాళ్ళని పూజించాను. నీకు ఎక్కడైనా ఒక మాట చెప్పానా నేను? నువ్వు బైబిల్ ఎందుకు వెళ్తున్నావు? నేను పాస్టర్ రా బాయ్ బయటకు వచ్చానని చెప్తుంటే నేను అసలు నిన్నెవడు రమ్మన్నాడు? మరి పాస్టర్ ఉండవలసిన పాస్టర్ ఉండాలి కానీ మరి నా డౌట్లు నువ్వు చెప్పలేదు కదా తమ్ముడు. ఇప్పటిదాకా అడిగా, నా డౌట్లన్నీ అడిగా, మరి సళ్ళు పిసికించుకోవడం ఏంద్రా అంటే, ఇప్పుడు నీ పెళ్ళాన్ని పిలుపుని ఇవన్నీ మనం చదివి వినిపిద్దాం. నేను చదివినవన్నీ సళ్ళు పిసికించుకోవడం, నోట్లో పెట్టి చీకటం, తాటి గెలలాగా ఉన్నాయి, ద్రాక్ష గెలలాగా ఉన్నాయి, సళ్ళు చూసి ఎంజాయ్ చేయి పద. నీ పెళ్ళాన్ని చదివి వినిపించు. నీ పెళ్ళాం కనుక ఎన్నదనుకో, అన్నా మంచిగా ఉంది అన్న బైబిల్ అని నీ పెళ్ళాన్ని చెప్పింది అనుకో, ఖచ్చితంగా నేను కూడా మళ్ళీ పాస్టర్ గా మారిపోతా. చెప్పుకోవచ్చు కదా అమ్మాయి ఎట్లా ఉంది, ఎందుకు వచ్చేసానని నీ అమ్మకి చెప్పుకోవచ్చు కదా. నేను మా అమ్మకి చెప్పాను తమ్ముడు, ఇవన్నీ వినిపించా. చీచి నా కొడక ఏంద్రని పెట్టి చెడిపోయి ఈ బూతు పుస్తకం తీసుకొచ్చి ఇన్నాళ్ళు నువ్వు ఈ బూతు బతికి ఎలా బతికారని మా అమ్మ నన్ను ప్రశ్నించింది. నీ పెళ్ళాం నిన్ను ప్రశ్నించదా? నీ పెళ్ళాం నిన్ను ప్రశ్నించదా? మా అమ్మ చెప్పు తీసుకొని కొట్టపోయింది నాకు. ఆ బైబిల్ మొత్తం కూడా తగలదెంగింది తీసుకొని వెళ్ళి, బూతు పుస్తకం అని చెప్పి.